హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ అవబోతుందని చాలా మంది అనుకున్నారు. దానికి ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో మిక్స్డ్ టాక్తో నెగిటివ్ టాక్ వైపు దూసుకెళ్ళింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా చాలా తక్కువ బుకింగ్స్ జరిగిందని చెప్పారు. గేమ్ చేంజర్ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 186 crores కొల్లగొట్టింది అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. దాని తర్వాత ఎన్ని ట్రోల్స్ చెప్పవచ్చు అనమాట. సో తక్కువ బుకింగ్ జరిగిన సినిమాకి అంత కోట్ల, సో మా దేవరకే అంత లేదు. సో మీకంతా చాలా ఎక్కువనే కొల్లగొట్టింది అనమాట. సో టికెట్లు కూడా ఎక్కువనే అమ్ముడపోయాయి. అయినా మాదే అంతగా లేదు, మీది ఎట్లా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా సో చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. సో అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది అనమాట. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే పక్కా నేషనల్ అవార్డు సుకుమార్ గారు చెప్పారు. తర్వాత చిరంజీవి గారు మరీ నొక్కి చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. A3 నుంచి టీజీలో ప్రీమియర్ షోస్ కానీ, సో ఎక్స్ట్రా షోస్ కానీ, సో హైక్స్ కానీ తగ్గించడం జరిగింది అనమాట. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో ఎక్కడైతే గేమ్ చేంజర్ ప్రదర్శితమవుతుందో అక్కడ మొత్తం సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే వేస్తున్నారని చెప్పొచ్చు. అంత బాగా టాక్ రావడం జరిగింది అనమాట. సో అది కూడా దిల్ రాజు నిర్మించారు కాబట్టి సో ఒకటి పోతే ఇంకోటికైనా లాభం వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో గేమ్ చేంజర్ మూవీ మీకు ఏ విధంగా నచ్చిందో కామెంట్ చేయండి. అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందా లేదో అని కామెంట్ చేయండి అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ జై రామ్ చరణ్, జై రామ్ చరణ్ కామెంట్ చేయండి. సో ఈ మూవీ మీ థియేటర్ దగ్గర నడుస్తుందా లేదా, రిప్లేస్కి సంక్రాంతికి విన్నర్, సో సంక్రాంతికి వస్తుందా పెట్టారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్.